అందరం కూర్చున్నామని ఎంతో ప్రాముఖ్యమైన అంశంలో కూర్చున్నాం. దేవుని మహకృప మనందరిపై నిలిచి అది కరెంటు ద్వారా దేవుడు తన కృపను మన పైన విస్తరింపజేశాడు. కష్టపడి మరి ఎంతో ఇక్కడే ఉండి చేసిన సేవకులు రాజశేఖర్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మంచి సమయంలో మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మన మనసులో మీ అందరికీ పరిచయమైన వ్యక్తులు అయితే చూడటానికి చిన్నగా ఉంటారు. గత ఈ సంవత్సరంలో సేవా భారత్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా విగ్రహం నుంచి కూడా కొంతమందిని వారు ట్రైనింగ్ కోసం తీసుకున్నారు. దాదాపుగా 11 మంది వారి దగ్గర తరఫీదు అవుతున్నారు. ఆ తరఫీదు అయ్యే 11 మందిలో నేను కూడా ఒక ఉన్నాను. వెలుగుతూడి గ్రామంలో వారి ఇంటిలోనే మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. నేను అక్కడ నేర్చుకుంటున్న అంశాలు చూసినప్పుడు నాకు ఎంతో కొత్త విషయాల్ని దేవుడు వారి ద్వారా బయలుపరుస్తున్న సత్యాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు ఉన్నాను. ప్రత్యేకంగా వారితో కలిసి వేదిక మీద దేవుని యొక్క సన్నిధిలో సేవకుల కొడుకులో వారి విధంగా దేవుడు వాడుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి గత నెలలో చిరువురులో వారి మందిరంలోనే మనందరం కూడా వారి కూర్చోబడిన మనందరం కూడా తెలుసు. మరి వారి ఆతిథ్యాలు కానీ వారు చూసే విధానాలు కానీ చాలా గొప్పగా ఉంటుంది. అయితే మరి కిరణ్ గారిని నేను ఎవరిని స్పీకర్గా పిలుస్తున్నారు మీరు అని అడిగినప్పుడు నాకు దేవుడు చూపించిన దర్శనం నాకు చూపించారు పాస్టర్ గారు. మరి మన పాస్టర్ గారిని మోదీ సాయి గారిని వేయమని చెప్పారు. మరి వారిని నేను చూస్ చేస్తున్నాను. సభది మీ ఇష్టం అండి, మీరు ఎవరిని పిలిచినా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. మధ్య పెట్టుకుంటుంది మీరు కాబట్టి అన్నప్పుడు చాలా సంతోషించాం. అదే మాట పాస్టర్ గారు చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించి చక్కగా వస్తాను పాస్టర్ గారు అన్నారు. అయితే వారు మనం మధ్యలో ఉంటాం. వారి ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదం మొదలు పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత తెలుస్తూ మరి దైవ సేవకులకి మనం సమయం ఇద్దాం. మరి మనందరం కలిసి చప్పటితో వారిని ఆహ్వానించుకున్న దైవజనులు సన్నికంటి మోదీ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ రామ్ కిరణ్ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ గౌరవ అధ్యక్షులందరికీ నన్ను మీకు పరిచయం చేసి అనేక విషయాలు తెలియపరిచిన మన ప్రియులు ప్రెసిడెంట్ పాస్టర్ ఉన్న సురేష్ గారికి, అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ శృంగారపాటి శైలేంద్ర గారికి, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ మద్దు దానియల్ గారికి, జనరల్ సెక్రటరీ పాస్టర్ జడ్జివరపు విజయరావు గారికి, జాయింట్ సెక్రటరీ పాస్టర్ కర్రే ఇమానుయల్ గారు చక్కగా ఆరాధన నడిపించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ భక్తుల ఇస్రాయిల్ సాగర్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ పాస్టర్ బుల్లా రాజేష్, ట్రెజరర్ పాస్టర్ చల్లా బుజ్జిబాబు గారు, అలానే గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డి సుధాకర్ గారు, రెవరెండ్ ఎస్ యోహాన్ గారు, రెవరెండ్ కె సుందర్ సింగ్ గారు, రెవరెండ్ పి ఓస్వాస్ గారు, రెవరెండ్ ఎస్పి కృష్ణాపర్ గారు, రెవరెండ్ పి రమేష్ గారు, రెవరెండ్ బి యేసురత్నం గారు, రెవరెండ్ ఆర్ శిరీష్ గారు, రెవరెండ్ వి దేవదాస్ గారు, రెవరెండ్ కె విల్సన్ గారు, రెవరెండ్ కె రమేష్ గారు, రెవరెండ్ వి దేవకుమార్ గారు, రెవరెండ్ జేవిఎన్ రాజు గారు, రెవరెండ్ డి జాషువా గారు, రెవరెండ్ పి ప్రదీప్ గారు, రెవరెండ్ ఎల్ యోహాన్ గారు, రెవరెండ్ ఎం బనబాస్ గారు, రెవరెండ్ కె రాజశేఖర్ గారు, మరియు మన దుగ్గిరాల మండల పాస్టర్స్ ఫెలోషిప్లో ఈ సర్వసభ్య సమావేశ కూడికకు హాజరైన దైవ సేవకులందరికీ, దైవ సేవకురాండ్రకు
నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము కరెంటు కొరకు ఎదురు చూసాం. సురేష్ అని చెప్పాను, కరెంటు లేకపోయినా మాట్లాడతానంటే, గట్టిగా మాట్లాడతానంటే దేవుడు నాకు ఇచ్చిన స్వరం ఉంది. వితౌట్ మైక్ ఐ కెన్ స్పీక్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడా, నీకు స్తోత్రం నాయన. మొదటి వాడవను కడపటి వాడవను, ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములు సజీవుడై ఉన్నానని చెప్పిన మా గొప్ప దేవా, మీకు వందనములు, స్తోత్రం. వాడి అయిన 2 అంచుల ఖడ్గము కలవాడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం నాయన. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు, మీకు వందనములు, స్తోత్రం, స్తోత్రం. 7 నక్షత్రములను దేవుని ఆత్మలను కలిగిన వాడా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడవను, ఎవడను తీయలేకుండా వేయవాడునైన దేవా, సత్య స్వరూపి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రం. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆధీనైన వాడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయము నాయన, ఈ దాసుడైన నేను ప్రభువా, వాక్య పరిచారకుడుగా నీవిచ్చిన అవకాశం బట్టి నేను దైవ సేవకుల సర్వసభ్య సమావేశ కూడికలో వేదిక మీద మీ సన్నిధానములో నిలబడి ఉన్నాను. మీ శిలుసాలను నన్ను మరుగుపరచండి, బలమైన నీ ఆత్మతో నన్ను అభిషేకించండి. నా నోట నీ వాక్కును ఉంచండి దేవా. దేవా, నీ సొంత శక్తి చేత నేను బలముతో నేను కాక నీ ఆత్మ ద్వారానే కార్యము జరిగించండి. మమ్ములను నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను. కేవలం నిన్ను మాత్రమే హెచ్చిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే కలుగునుగాక నాయన. విగ్రహాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ను బట్టి నీకు వందనాలు. ఏర్పాటు అయిన నాటి నుంచి ఈ రోజు వరకు నీవే ఆత్మల కాపరి అధ్యక్షుడిగా ఉండి చక్కగా ప్రతి నెలలో ఈ సమావేశ కూడికలను జరిగించుచున్న దేవా, మీకు వందనాలు. మా ప్రెసిడెంట్ సురేష్ గారిని బట్టి, ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి, గౌరవ అధ్యక్షులను బట్టి, కూడి వచ్చిన నా జత పని వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. చక్కగా సంగీత పరీక్షలు చూసిన అనికృష్ణ వారిని బట్టి, ఈ రోజున ఈ సమావేశకుడు ఏర్పాటు చేసిన స్థానిక కాపరి లాంగ్ కిరణ్ గారిని బట్టి మేము స్థుతిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజున నేను అందించబోయే వర్తమానికి ముందుగా పాటతో మీ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మీకందరికి వచ్చిన పాట ఇది. నాతో కూడా కలిసి పాడండి. లవోదికీయ సంఘాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎఫెసు సంఘానికి దేవుడు 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడుగా తను తాను పరిచయం చేసుకున్నాడు. స్వర్ణ సంఘానికి మొదటివాడును కడపటివాడును, ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నానని బలపరుచుచు ఆ సంఘానికి పరిచయం చేసుకున్నాడు. అలానే రాజీపడినటువంటి పర్గము సంఘానికి నా చేతిలో కత్తి ఉంది, దానికి 2 వైపులా పదునుంది, వాడైన 2 అంచుల ఖడ్గము కలిగిన వాడును చెప్పు సంగతులేవనగా పరిచయం చేసుకున్నాడు. అలానే తీతేర సంఘం ఎక్కడ లేని కోపం తెప్పిస్తే దేవునికి ఆయన తను కన్నీర వేసి అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడైన నేను చెప్పే సంగతులేవనగాని పరిచయం చేసుకున్నాడు. బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ చచ్చినవాడు కానీ ఆ చచ్చిన సంఘంతో 7 నక్షత్రములను దేవుని ఏడాత్మను కలిగిన వాడిని సార్థి సంఘానికి పరిచయం చేసుకున్నాడు. అలానే మిషనరీ ఉద్యమం బయలుదేరింది. అనేక మంది సేవకులను తయారు చేస్తున్నావు, నా కొరకు ఎంతగానో మంచి పని చేస్తున్నావని ఫిలదెల్ఫియా సంఘానికి దావీదు తాళపు చెవి కలిగి ఎవడిని వేయలేకుండా తీయవాడును, ఎవడిని తీయలేకుండా వేయవాడునైన నేను చెప్పే సంగతి లేదనగా నేను సత్యస్వరూపిని, పరిశుద్ధుని పరిచయం చేసుకున్నాడు. కానీ అటు ఇటు కానీ ఇండిఫరెంట్ సంఘానికి, లవోదికీయ సంఘానికి అసహ్యించుకుంటూ
ఆమేన్ వాడు నేను, నమ్మకమైన సత్య సాక్షిని, దేవుని సృష్టికి ఆయుధం నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ పాట మన పితరులు ఎప్పుడో రాశారు, కానీ ఈనాటి సంఘాలు అది కరువు అయిపోయింది. మనకందరికీ తెలుసు, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ పాడుదాం. హల్లెలూయా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాదా ప్రేమనాదా
దేవుని పరిచయంలోకి వచ్చేటప్పుడు అన్నిటికంటే మిన్నగా, అందరికంటే ఎక్కువగా, మా భార్య కంటే పిల్లల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి తప్ప దేన్ని ప్రేమించకూడదని నిశ్చయించుకున్నాను అని భార్యను, పిల్లలను, తల్లిని, తండ్రిని, బంధువులను దూరంగా పెట్టమని కాదు, వారందరికంటే ఎక్కువగా. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, నువ్వు యేసుని ప్రేమించే వ్యక్తివి, యేసుని గౌరవించే వ్యక్తివైతే లేఖనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, లేఖనాన్ని గౌరవించే వ్యక్తిగా ఉండాలి. లేఖనాన్ని ప్రేమించేవాడే, లేఖనాన్ని గౌరవించేవాడే యేసును ప్రేమించేవాడు, యేసును గౌరవించేవాడు. లేఖనాన్ని ప్రేమించే సేవకుడే, లేఖనాన్ని గౌరవించే సేవకుడే యేసు క్రీస్తును ప్రేమించే సేవకుడు, యేసు క్రీస్తును గౌరవించే సేవకుడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు నేనే చదువుతాను, మీరందరూ చూడవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్నాను. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదిమైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన లేవు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొచ్చున్నావు. నువ్వు ధన
సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల శుద్ధి కనపడుకున్నట్టు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకుని నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన కదా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నాతో కూడా అతడిని భోజనము చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాణి నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చేది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చదువుబడిన ఈ వాక్యం మనకు దేవుడు దీవెనకరంగా ఉంచునుగాక. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ప్రకటన గ్రంథాన్ని సైతానుడు చదవనీయుడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అర్థం కాదు. ప్రకటన గ్రంథం చదివితే నీకు భయం కలుగుతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్న అతి భయంకరమైన విషయాలు నిన్ను తెరిచేస్తాయి. ఒకవేళ నువ్వు చదివినా రాత్రిలో భయంకరమైన కళలు వస్తే కనుక నిద్ర పట్టదు. ఈ ప్రకటన గ్రంథంలో భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం నెరవేర్పు జరిగేటప్పుడు నీవు ఉంటావా? అవన్నీ నువ్వు చూస్తావా? ఎందుకు ఈ ప్రకటన గ్రంథం నీకు అని సైతానుడు చదవనీయడు. ప్రకటన గ్రంథం చదివితే తెగుళ్ళు వస్తాయని, ప్రకటన గ్రంథం చదివితే భయంకరమైన కళలు వస్తాయని దేవాది దేవుడు రాయించలేదు. చాలా మంది ప్రకటన గ్రంథం జోలికి పోరు. కారణం ఏంటంటే అర్థం కాదని. ప్రకటన గ్రంథం ఎందుకు అర్థం కాదు? నువ్వు నమ్మడం లేదు కనుక. ప్రకటన గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారు విశ్వసిస్తారు. చాలా మంది ప్రకటన గ్రంథాన్ని చదవరు కనుక విశ్వసించరు. విశ్వసించరు కనుకనే ప్రార్థన చేయరు. ప్రార్థన చేయరు కనుకనే సిద్ధపడరు కనుకనే ఎత్తబడరు కనుకనే విడువబడతారు కనుకనే ఏం చేయడంలో శ్రమలకు గురవుతారు. చదివితే కాదు. 3వ వచనంలో ఏమన్నాడంటే సమయము సమీపించినది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు, అంటే దీవించబడతారు. ఇఫ్ యు రీడ్ అండ్ ఇఫ్ యు మెడిటేట్ అండ్ ఇఫ్ యు ఫాలో యు విల్ బి బ్లెస్డ్. ఒక ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. దోస్ హూ రీడ్ ద వర్డ్స్ ఆఫ్ ప్రాఫెసీ, రిమెంబర్ అండ్ రీప్రొడ్యూస్ ఆర్ బ్లెస్డ్. రీడ్, రిమెంబర్ అండ్ రీప్రొడ్యూస్. ఎవరైతే చదువుతారో, ఎవరైతే గుర్తుంచుకుంటారో, ఎవరైతే పునరుత్పత్తి చేసుకుంటూ ఉంటారో, అవలంబిస్తారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అసలు ఈ ప్రకటన గ్రంథం ఎవరు రాయబడింది? ఏమని చెప్పాడు మొదటి లైన్లో? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. వాస్తవానికి ఈ మాట మీదే నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ చాలామంది ప్రసంగం విన్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అందుకని నేను సంఘం జోలికి వెళ్ళాను. యేసుక్రీస్తు అనే పదవుతోనే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు ప్రారంభించాడు అని చెప్పాలంటే అనర్గళంగా 2 గంటలు పడుతుంది. దేవుని స్తోత్రం. అనేక పాస్టర్ల మీటింగ్లో కూడా ఆ ఒక్క వచనములో ఆ ఒక్క మాట మీదే మాట్లాడినప్పుడు దేవుడు అనేక మందికి దీవెనకరంగా ఉంచున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథం చదవాలంటే దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు తప్పనిసరిగా నువ్వు చదవాలి. ఆ తదుపరి యెహెజ్కేలు గ్రంథం, జకరియా పుస్తకం, యూదా పత్రిక నువ్వు చదవాలి. కానీ ఈ ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుచేతనంటే వ్యక్తులకి అవినాభావ సంబంధం ఉంది,
పుస్తకానికి అవినావ సంబంధం ఉంది, ఇంటర్ రిలేషన్. దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు దేవుడు. అలానే ఈ పుస్తక రచయితని యేసు ప్రేమించిన శిష్యుడిగా ఆయన గురించి చెప్పబడింది. బాప్తిస్మీ యేసుక్రీస్తు ముందుగా వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో అపోస్తలుడైన యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఈ ప్రకటన గ్రంథం ఆయన రాసి ఉన్నాడు. అలానే అపోస్తల కార్యములు 12:12లో మార్కు అను మార్పురిగలిన యోహాను తల్లి అయిన మరి ఇంట ప్రార్థన జరుగుతుందని రాయబడింది. ఆయన పేరు జాన్ మార్క్. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యోహాను. అలానే ఇదే పేరుతో యోహన్నయు అనే మరొక వ్యక్తి కూడా ఉండటం జరిగింది. ఏదేమైనప్పటికీ వేదాంత పండితులు ఏం చెప్తారంటే, ఈ నలుగురు యోహానుల్లో యేసును ప్రేమించిన, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడైన అపోస్తలుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కనుక జస్ట్ అట్లా చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దానియేలు నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఆ తర్వాత 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి. ఇక్కడ ముద్రింపబడినవంటే ప్రింట్ చేయమని కాదు అర్థం, మరుగు చేయము అని అర్థం అన్నమాట. కన్సీల్ ద థింగ్స్, మరుగు చేయి. దానియేలు గ్రంథములో దేవుడు ఈ సంగతులను ముద్రింపవలదు అని అన్నాడు. కానీ ప్రకటన గ్రంథములో తెరవండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 18వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథములున్న వాక్యములు ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పదములను వానికి పాలు లేకుండా చేయను. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రకటించవలసిందే అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథానికి గ్రీకు భాషలో పేరేంటంటే అపోకాలిప్స్, తెర తొలగించబడుట. అనగా భవిష్యత్ కాలంలో ఏం జరగబోతున్నాయో అనేది మనిషికి తెలియదు. ఆ భవిష్యత్ కాలంలో ఏం జరగబోతున్నాయో తెలుసుకోవాలంటే తెర తొలగించబడాలి. దానిని అపోకాలిప్స్ అన్నారు. తెలుగులో దీన్ని ప్రత్యక్షీకరణం అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యక్షత. ప్రకటన గ్రంథానికి పేరేంటంటే బుక్ ఆఫ్ రివలేషన్, ప్రత్యక్షత గ్రంథము. ఈ ప్రకటన గ్రంథానికి ప్రారంభంలోనే మనం చూసినట్లయితే ఆ ఒక్క వచనం మనకు అర్థం కావాలి. దేవుడే ఈ గ్రంథానికి గ్రంథకర్త అయి ఉన్నాడు. మూలకర్తగా ఆయన ఉండి అద్వితీయ కుమారుడైన, ఏకైక కుమారుడైన, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు తన దూతకు ఈ విషయాలను తెలియజేశాడు. దూత ద్వారా అపోస్తలుడైన యోహానుకి విషయాలన్నీ తెలియజేయబడ్డాయి. అపోస్తలుడైన యోహాను 7 సంఘాలకి తెలియజేశాడు. ఆ 7 సంఘాల ద్వారా నేడు మనకు తెలియబడ్డాయి. మనకు తెలిసినటువంటి ఈ విషయాల్ని అనేక మందికి మనం తెలియచేయాలి. అప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. ప్రకటన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథాన్ని నువ్వు వింటున్నప్పుడు జాగ్రత్తగా రాసుకుంటే, చదువుతూ ఉంటే, చదివించితే, అలానే అనేక మందికి తెలియజేస్తే, వ్యక్తిగతంగా కలుసుకొని ప్రకటిస్తే, అపోస్తలులాగా ఇంటింటా ప్రకటన చేస్తే దీన్ని ప్రకటన గ్రంథం అంటారు. ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రకటించవలసిందే కానీ దాచవలసిందే మాత్రం కూడా కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఈ రోజున లాంగ్ కిరణ్ గారు ఈ దుగ్గిరాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశ కూడికను ఏర్పాటు చేశారు. ఎలా తెలియజేయబడింది? ఈ విధమైనటువంటి పాంప్లెట్ ప్రింటింగ్ చేయబడింది. ఈ పాంప్లెట్ ని ఏం చేశారు? ప్రెసిడెంట్ సురేష్ గారు దైవ సేవకులందరికీ అందించారు. అలానే ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది కనుక వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. 1-2 సార్లు తెలియపరిచినారు. కాలికి బలవం కట్టుకున్నట్లుగా ఈ దుగ్గిరాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి దైవ సేవకులు గ్రామాలకు వెళ్ళి అందించారు. అందుకని ఇంతమంది ఇక్కడ కూడుకున్నాం, ప్రకటించబడింది కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సర్వసభ్య సమావేశ కూడికలో వాక్యం అందించుటకు వేలపూడి నుంచి మోయేస్ పాస్టర్ గారు వస్తారని, నా గురించి మీలో కొంతమంది తెలిసిన వస్తారని చెప్పారు కనుకనే మీరందరూ కూడా నా పేరు తెలిసింది, అర్థమైంది. అలానే నాతో పాటు 90 నుంచి 93 వరకు కూడా విఎస్ఆర్ ఎన్ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న నా యొక్క స్నేహితుడు కూడా ఆటోలో కలిసి ఆయన ఒక మాట అన్నాడంట తన భార్యతో, నాతో పాటు చదువుకున్నటువంటి నా స్నేహితుడు ఈ రోజున వాక్యం చెప్పడానికి వస్తున్నాడు అని వేరే కార్యక్రమం కలగకుండా ఈ కార్యక్రమం రావడం జరిగింది. నందివేలలో ఇద్దరం ఆటోలో కలుస్తున్నాం. దేని స్తోత్రం కలుగుగాక. ఏదైనా విషయము కూలంకుషంగా ప్రకటిస్తేనే అది ప్రకటింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సప్త సంఘాలకి ఈ యొక్క గ్రంథం అంతా విభజన ఇలా ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని, ఈ 3 ముక్కల మీదనే ఈ పుస్తకం అంతా ఆధారపడింది. నీవు చూచిన వాటినంటే జరిగిపోయినవి అనగా 1వ అధ్యాయంలో అంతా కూడా మహిమాన్వితుడైనటువంటి మహిమా స్వరూపిణ యేసు క్రీస్తుని గురించి ఆ పాద మస్తకం వర్ణించబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ యొక్క నువ్వు చూసిన వాటిని అనగా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. అలానే ఉన్న వాటి అంటే ఇప్పుడు ఉన్న వాటిని, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది 2-3 అధ్యాయాలు సప్త సంఘములు. అలానే వీటి వెంట కలుగుబో వాటినంటే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయము చివరి వచనం వరకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు. భూతకాలంలో ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, త్రికాలమూర్తి, త్రిత్వమై ఉన్న దేవుడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Yesterday, today and forever Jesus is the same. He is the unchanging God. He is the unchanging God. మలాకి భక్తుడు దేవుడైన యెహోవా గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, యెహోవానకు నేను మార్పు లేని వాడను. ఇదే విషయాన్ని మహాపండితుడు హెబ్రీ గ్రంథకర్త యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము యేసు క్రీస్తు అనే పదంతో ప్రారంభించబడి యేసు క్రీస్తుకున్న నామమైన ఆమేన్తో ముగించబడటం చాలా విశేషం. ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే, ఆదియో ఆయనే, అంతము ఆయనే, అల్ఫయో ఆయనే, ఒమేగయో ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని సేవకులమైన మనం అపోస్తలుడైన యోహాను వలె యేసు క్రీస్తుతోనే మన పరిచయం ప్రారంభిస్తే యేసు క్రీస్తుతోనే ముగించాలి. ఎన్ని కష్టములైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులు మనము పరిచయంలో ఎదుర్కొన్నా సరే, పద్మస్ దీప పరవాసి అయినటువంటి యోహాను అంటున్నాడు, మీ సహోదరుడును తగ్గించుకుంటున్నాడు. తను తాను పరిచయం చేసుకునేటప్పుడు, ఈ రోజులో ఎవరైనా పరిచయం చేసుకునేటప్పుడు ఐఎమ్ రెవరెండ్, ఐఎమ్ బిషప్, ఐఎమ్ ఎన్ అపోస్టల్, ఐఎమ్ సీనియర్ పాస్టర్, వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ సెల్ఫ్. బట్ పద్మసులంక పరవాసి అయినటువంటి అపోస్తలుడైన యోహాను అంటున్నాడు 1వ అధ్యాయము 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను సహనములోను ఆయన యొక్క రాజ్యములోను పాలివాడునైన నేను దేవుని వాక్యము నిమిత్తము యేసు క్రీస్తు సాక్ష్యము నిమిత్తము పరవాసినయ్యాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన ద్వారా వ్రాయించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం.
సప్త సంఘములు, ఎఫెసు సంఘము విరామం లేకుండా కష్టపడుతున్న సంఘం. దాన్ని బిజీ చర్చ్ అన్నారు. అనగా అపోస్తలుల కాలంలో ఉన్న సంఘం అది. క్రీస్తు శకం మొదటి సంవత్సరం నుంచి 100 సంవత్సరాల కాలం చరిత్ర అది. ఆ తర్వాత స్మరణ సంఘము దేవుని కొరకు ఎంతగానో నమ్మకంగా పనిచేస్తున్న సంఘం. ఆ సంఘం ఆ కాపరి పోలికార్ప్, ఆయనతో పాటు ఉన్న ఇరేనియస్, ఆయనతో పాటున్నటువంటి గురువు గారు యోహాను, వీళ్ళందరూ ఎంతగానో నమ్మకంగా పనిచేస్తున్న రోజులు అవి. దేవుని కొరకు శ్రమను అనుభవించిన సంఘం ద సఫరింగ్ చర్చ్. క్రీస్తు శకము 100వ సంవత్సరం నుంచి 300 సంవత్సరాల కాలం అది, శ్రమల కాలము. పెర్గము సంఘము కాంప్రమైజింగ్ చర్చ్. దేవుళ్ళు ఒక రకం ఉంటుంది, బయట ఒక రకం ఉంటుంది. ఈ రోజున క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. ఈ రోజున సంఘ కాపులు కూడా అలానే ఉన్నారు. లోకంతో రాజీ పడిపోతున్నారు. ఏ ఎండగా గొడుగు అని కాంప్రమైజింగ్ చర్చ్ అది. కాన్స్టంటైన్ యుగములో ఉన్నటువంటి సంఘం అది. క్రీస్తు శకం 300 నుంచి 700 సంవత్సరాల కాలం అది. ఆ రాజీ పడిపోయిన సంఘం గురించి దేవుడు అంటున్నాడు, నా చేతిలో ఖడ్గం ఉంది, దానికి 2 వైపులా పొదలుంది, వాడైన 2 అంచుల ఖడ్గము కలిగిన వాడని మాట్లాడుతున్నాడు. తుయతైర సంఘం అయితే అది పాడైపోయిన సంఘం, ద కరప్ట్ చర్చ్. అది పోపుల కాలము, అది పోపుల కాలం అది. ఆ కాలంలో సంఘం పూర్తిగా పాడైపోయింది. సంఘ కాపరి కూడా పూర్తిగా పాడైపోయాడు. క్రీస్తు శకం 700 నుంచి 1500 కాలము అది. తుయతైర సంఘం, సార్దీస్ సంఘము, ద టైమ్ ఆఫ్ రిఫార్మేషన్, ద పీరియడ్ ఆఫ్ రిఫార్మేషన్, దిద్దుబాటు కాలం, ప్రొటెస్టెంట్ల కాలము. క్రీస్తు శకం 1500 నుంచి 1800 సంవత్సరాల కాలంలో ఆ సంఘానికి నువ్వు చచ్చిపోయావు, బ్రతుకుతున్నావు అనే పేరు నీకు, నువ్వు చచ్చిన వాడువే అని సంపూర్ణాత్మ కలిగిన వాడుగా దేవాది దేవుడు పరిచయం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1800 నుండి 1900 సంవత్సరాల కాలంలో ఫిలదెల్ఫియా సంఘం దేవుని సేవకులను తయారు చేసిన సంఘం. దేవుని కొరకు ఒక గొప్ప ఉద్యమం లేవనెత్తబడిన కాలం అది. ఆ సంఘాన్ని చూసి దేవుడు చాలా సంతోషించున్నాడు. ఆ తరువాత క్రీస్తు శకం 1900 సంవత్సరం నుంచి క్రీస్తు రాకడ వచ్చే వరకు, అనగా ఇప్పుడున్న మన కాలము లవోదికీయ కాలం. క్రీస్తు శకం 1900 నుంచి యేసు క్రీస్తు రాకడ వచ్చేంత వరకు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7 సంఘాల్లో చాలా మంచి సంఘాలు 2 ఉన్నాయి. అది స్మరణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం. ఆ 2 సంఘాలకి దేవుడు ఎటువంటి విమర్శన చేయలేదు. ఆ 2 సంఘాలను చూసి దేవుడు సంతోషించాడు, చాలా ఆనందించున్నాడు. 2 సంఘాలు చాలా చెడిపోయిన సంఘాలు, సార్దీస్ సంఘము, లవోదికీయ సంఘము. ఆ దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. 3 సంఘాలు, ఎఫెసు సంఘం, పెర్గము సంఘము, తుయతైర సంఘము, చాలా మంచి సంఘాలు, చాలా చెడ్డ సంఘాలు. మంచి ఉంది, చెడు ఉంది. అయితే ఈ లవోదికీయ సంఘం గురించి మధ్యాహ్న సమయంలో మనము క్లుప్తంగా మాట్లాడుకొని పోతున్నాం. దయచేసి తొందరగానే విడిచిపెట్టేస్తాను. ప్లీజ్ నాతో సహించాలని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, దేవాశక్తితో నేను మీలో ఆసక్తి కలిగి ఉన్నాను. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినాను సరే మీరు సహింపవాలని కోరుచున్నాను అన్నాడు. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. I am not comparing myself with Apostle Paul, but as the fellow of the gospel of the worker, మీ తోటి సేవకుడిగా 2 చేతులు ఎత్తి మీకు వందనాలు తెలియజేస్తూ, కొంచెం ఎండమైనా సరే నాకు ఇచ్చిన సమయం 12:40కి ఇచ్చారు కనుక కొంచెము ఓపికతో మనము ఎక్కువ లోతుగా వెళ్ళవలసినటువంటి పని లేదు. ఎక్కువ లోతుకు కూడా నేను వెళ్ళటానికి ఇష్టపడతలేదు. కొద్దిగా మనం ఆలోచించుదాం. ఎందుకని ఈ సంఘానికి ఆమేన్ అనేవాడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్ అనే మాట పాత నిబంధన గ్రంథంలో 30 సార్లు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. కొత్త నిబంధన గ్రంథంలో 129 సార్లు ఉంది. మొత్తం మీద 159 సార్లు ఈ ఆమేన్ అనే పదాన్ని దేవుడు ఉపయోగించున్నాడు. మొట్టమొదటిగా యాజకుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఆమె చేత ఒక శపథ ప్రమాణం చేయిస్తున్నాడు. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లు చేయుటకు
నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. ఆమేన్ అనే మాటకు మూల భాషలో అలాగున జరుగునుగాక, సో ఇట్ షల్ బి అని అర్థం అన్నమాట. సో ఇట్ షల్ బి. ఈ ఆమేన్ అనే హీబ్రూ పదానికి అలా జరుగునుగాక అని అర్థం. అలానే దావీదు కాలంలో మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 35వ వచనంలో ప్రజలు అంటున్నారు, దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశముల నుండి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలులకు దేవుడని యెహోవా యుగములన్నిటిను స్తోత్రమునందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఈ విధముగా జనులందరూ పాడగా ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. అనగా ఆమేన్ అనే పదము యేసుకు చెందిన పదం, దేవాది దేవునికి చెందిన పదము. అందుకని దావీదు కీర్తన గ్రంథములో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కీర్తన గ్రంథంలో ఆమేన్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం. 41వ కీర్తనలో చివరి వచనం అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్ ఆమేన్ 2 సార్లు చెప్తున్నాడు. ఈ రోజున మనము ఒకసారి హల్లెలూయా చెప్తేనే అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఒక 3 సార్లు హల్లెలూయా చెప్పేటప్పుడు 3వసారి మొదటిన్న సౌండ్ రాదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగా కానీ ఆమేన్ ఆమేన్ అని చెప్పడం జరిగింది. అలానే 72వ కీర్తన మనం చూసినట్లయితే చివరి వచనంలో ఈ విధంగా చెప్పబడింది. 72వ కీర్తన చివరి వచనంలో ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడునుగాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియునుగాక. ఆమేన్ ఆమేన్ అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అనేక సార్లు తన పత్రికలలో ఆమేన్ అనే పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రాసినటువంటి ఆ యొక్క 13 పత్రికల్లో చాలా సార్లు ఆమేన్ అనే పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్ అనే పదానికి, ఈ హీబ్రూ పదమైన ఆమేన్ అనే పదానికి ట్రూలీ ట్రూలీ, వెరీలీ వెరీలీ అనేటువంటి అర్థాలు ఉంచినాయి. అలానే ఎఫర్మేషన్ అనే ఒక అర్థం ఉంది, నెసెసిటీ అనే ఒక అర్థం ఉంది. చాలా సార్లు ఈ పదాలు యేసయ్య ఉపయోగించాడు. అవును, మీతో నిజమే చెప్పుచున్నాను, నిశ్చయముగా మీతో మాట్లాడుతున్నాను, నేను ఉన్నదే పలుకుతున్నాను, నిశ్చయముగా 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 మీతో చెప్పుచున్నానంటే ఎటువంటి సందేహం లేదని అక్కడ ఉపయోగించిన పదము ఆమేన్ అని అర్థం. దేని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. మీరందరూ ఆమేన్ చెప్తారా? నేను చదువుతూ ఉంటాను, మీరు ఆమేన్ చెప్పాలి. యుగ యుగముల వరకు మన దేవుడైన యెహోవా మన ప్రభువైన యేసుక్రీస్తు స్తోత్రాలుడై ఉన్నాడు. 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం ప్రకారము యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ప్రకారము సమాధానకర్తకు దేవుడు మనకు తోడైయుండునుగాక. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి వచనం ప్రకారము, అలానే గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మన ఆత్మకు తోడుగా ఉండునుగాక. ఈ విధంగా ఆమేన్ అనే పదము అనేక సార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. ప్రకటన గ్రంథములో ఆమేన్తో ఆ పదం ముగించబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ ఆయన చూస్తారు, భూజనులందరూ రొమ్ముతోచి కొట్టుకుంటారు ఆమేన్ అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ సంఘానికి ఆమేన్ అనేవాడుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడంటే ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్ ఆఫ్ ఆమేన్. నేను నమ్మదగిన దేవుడిని, నేను నమ్మదగిన దేవుడిని. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు,
మనము నమ్మదగని వారమైనను. ఆ మాట చదువుతారు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. అవును, మన దేవుడు నమ్మదగిన దేవుడు, గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. లవోదికీయ సంఘానికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేను నమ్మకమైన సత్య సాక్షిని. ఐ ఆమ్ ద విట్నెస్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఐ ఆమ్ ట్రూ విట్నెస్. నేను దేవుని సృష్టికి హాజరైన వాడిని. ఐ ఆమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. నేను చెప్పు సంగతులేవనగా, ప్రతి సంఘానికి 7 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ సంఘానికి శుభవచనాలు పలుకుతున్నాడు. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. మనమందరము కూడా దేవుడు మనకు అప్పగించిన సంఘాలకి దూతలమై ఉన్నాం. ఎందుకంటే అపోస్తులైన పౌలు అంటున్నాడు, అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎపఫ్రోదితు గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 2వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తులైన పౌలు ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 25వ వచనం, మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, నీ దూతయు, నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు గురించి పరిచయం చేస్తూ దూత అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలానే మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, పేతురుని దేవుని దూత బయటకు తీసుకొచ్చినప్పుడు సంఘమంతా ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. రోజే ఒక చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టి పేతురు వచ్చినారని చెబితే ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు వారు, నీవు పిచ్చిదానమని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దూత అంటే ఏంటో మనకు అర్థమైంది. అందుకని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం అంటున్నాడు, నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లవోదికీయ నగరం అనేది ప్రపంచంలో అత్యంత ధనికమైన నగరాలలో ఒకటి. వాణిజ్య కేంద్రముగా ఈ నగరం పిలువబడింది. ఈ నగరములో ఒక మెడికల్ స్కూల్ ఉందండి, ఒక వైద్య పాఠశాల ఈ నగరంలో ఉంది. ఈ నగరంలో ఉన్న వాళ్ళందరూ పేదవారు కాదు, ధనవంతులు. ఈ నగరంలో ఉన్న ఈ లవోదికీయ సంఘము, ఈ లవోదికీయ నగరంలో ఉన్న ఈ లవోదికీయ చర్చి సంపన్నమైన సమాజంలో ఉంది. ధనవంతుల మధ్య ఈ సంఘం ఉంది. ఈ సంఘంలో అసలు పేదవారు లేరు. ఈ సంఘంలో అందరూ కూడా ధనవంతులే. ఈ సంఘము సెల్ఫ్ రిలయంట్ చర్చ్, స్వావలంబన సంఘము, అనగా తన మీద తాను ఆధారపడిన సంఘం. ఈ రోజుల్లో ఈ లూక్వార్మ్ చర్చ్ గురించి ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే, ఈ రోజుల్లో కూడా ప్రతి సేవకుడు తనకున్న భక్తితో, తనకున్న పరిచయతో సంతృప్తి చెందుతున్నాడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, గాడ్లీనెస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ గా ఈ రోజుల్లో సేవకులు ఉన్నారు. తమకుగా తాము చేసే భక్తితో సేవకులు తృప్తి చెందుతున్నారు. దేవుడు మెచ్చుకునే భక్తి చేయటంలో, దేవుడు సంతోషించే పరిచారకులుగా లేరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎపఫ్రా గురించి మాట్లాడుతూ, కొలస్సీ సంఘం ఆయన పరిచయం చేస్తూ, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు నిమిత్తము నమ్మకమైన పరిచారకుడు ఎపఫ్రా అన్న నా తోటి దాసుని వల్ల ఈ సంగతులన్నీ మీరు నేర్చుకున్నారన్నాడు. ఎవరు ఈ ఎపఫ్రా అని చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూస్తే, ఇతడు కొలస్సీ సంఘం కోసము, లవోదికీయ సంఘం కోసము, హియెరాపోలి సంఘం కోసము, సంఘస్థుల కోసము ప్రార్థనలో ఎప్పుడు పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. ఆయన ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేయడానికి గల ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఆ సంఘంలో ఉన్న వారందరూ
సంపూర్ణులుగా ఉండాలని, దేవుని చిత్తమును గూర్చి పూర్ణముగా గ్రహించిన వారుగా ఉండాలని, సంపూర్ణాత్మ కలిగి ఉండాలని, దేవుని నిశ్చయత కలిగి ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయించున్నాడు. మీ కొరకు మాత్రమే కాకుండా నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ చర్చ్, బట్ ఆల్సో ఫర్ ద లవోదిషియన్ చర్చ్, ఫర్ ద హియరోపని చర్చ్. ఇతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు, బహుగా ప్రయాసపడుతున్నాడు. ప్రార్థన ద్వారా, ప్రార్థన పోరాటం ద్వారా సంఘం కట్టబడితే మరి ఆ సంఘంలోకి ఏం చోటు చేసుకుందంటే లోకము చోటు చేసుకుంది. లోకంలో ఉన్నదంతా సంఘంలోకి వచ్చింది. సంఘంలో ఉండవలసిన యేసయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఈ రోజున పరిచయలో మనతో పాటు ఉండవలసిన యేసయ్య, మనతో పాటు నడవలసిన యేసయ్య మనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. మనమేమనుకుంటున్నామంటే యేసు నాతో ఉన్నాడు, యేసు నా వెనుకే ఉన్నాడు అని మనం తృప్తి చెందుతున్నామే. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో లేను, నేను నీతో ఉన్నానని నువ్వు అనుకొనిచున్నావు, నేను నీతో లేను, నీకు నేను దూరంగా ఉన్నాను. ఏంటి ఇప్పుడు పాస్టర్ గారికి తప్పందామా, లేకపోతే సంఘస్థులకు తప్పందామా? పాస్టర్ గారు ఎటువంటి తప్పులే. పాస్టర్ గారు కష్టపడి ఆ సంఘాన్ని కట్టాడు. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే ఆ సంఘం పాస్టర్ గారిని నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత వచ్చిన పాస్టర్ గారు అంటే లెక్కలేంతనంగా ఉంది. ఆ సంఘస్థులందరూ లూక్వామ్గా ఉన్నారు, నులివెచ్చగా ఉన్నారు. అందుకని ఈ సంఘానికి దేవుడు ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఇక నేను చెప్పేది ముగిస్తున్నాను. ఆమేన్ అనే మాటకి మన సామాన్య భాషలో చెప్పాలంటే తదాస్తు, ఇక ముగింపు పలుకుతున్నాను. ఇక ఆమేన్ అన్న తర్వాత ఏ పదం ఉండదు. మనం ప్రార్థన చేసినప్పుడు చివరిగా పలికేది ఏంటంటే ఆమేన్. ఆమేన్ అంటే నేను ప్రార్థనలో చెప్పినవన్నీ కూడా జరుగుతాయని నమ్ముతున్నాను, నేను చేసిన ప్రార్థన ప్రకారము కలుగురుగాక నమ్ముతున్నాను. ఆమేన్ అన్న తర్వాత ఇంకేముండదు. కనుక ఈ చివరి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆమేన్గా పరిచయం చేసుకుంటున్నాడు. నేను నమ్మదగిన వాడిని, నేను నమ్మకమైన సత్య సాక్షిని, దేవుని సృష్టికి నేనే ప్రారంభం, నేనే ఆదియును, అయితే మీ క్రియలను నేను ఎరుగుదును. దేవుని సేవకులారా, ఈ రోజున మనం ఎరిగిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు, మన పరిచయం చూస్తున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చలుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అనగా దేవునికి అసహ్యం కలిగింది. వాక్యం ముగించిన తర్వాత నేను వేదిక దిగి వెళుతున్నాను అనుకోండి, మీలో ఎవరైనా సరే ఈ వాక్యం ఇష్టం లేకపోతే నా ముఖాన్ని ఊయకుండా నా మీద ఉన్న కోపంతో పక్కన కాండి చూశారనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంతసేపు నాకు బోరు కొట్టించావు కనుక ఏం నాకు ఎక్కలేదు అని ముఖాన్ని ఊయకుండా పక్కన ఊస్తే నన్ను అసహించుకున్నట్టే లెక్క. ఒక వ్యక్తి మీద నీ కోపం ఉంటే ఏం చేస్తావు? ముఖాన్ని ఊయవు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైన ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైన ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు. దేవుని సేవకులైన మనం ఉంటే దేవుని సేవలో నమ్మకం ఉండాలి, లేకపోతే లోకంలోనన్నా ఉండాలి. ఈ రోజున విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే మందిరంలో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ సంఘానికి వెలుపటి వారి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి బదులుగా సంఘానికి వెలుపటి వారి వారితో మమేకమై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దాని అర్థం ఏంటి? సంఘంలో ఉన్నప్పుడల్లా వెచ్చగా ఉంటున్నారు, సంఘానికి వెలుపల చల్లగా ఉంటున్నారు. ఈ రోజున సేవకులు కూడా చాలా మంది, అందరూ కాదు, చాలా మంది, కొంతమంది మాత్రమే దేవుని సేవలో సంపూర్ణంగా కొనసాగుతున్నారు.
నాకు తెలిసి చాలా మంది సేవకులు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది సేవకులు రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చక్కగా మంచి వాక్యాలు, మంచి ప్రసంగాలు. కానీ ఆదివారం తర్వాత సోమవారం నుండి శనివారం వరకు మిగతా కార్యకలాపాల్లో తీవ్రంగా బిజీగా ఉంటున్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ ఈ యొక్క సంఘం ద్వారా, సంఘ కాపరి ద్వారా మనం నేర్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా లేదు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండలేదు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. కానీ నువ్వు వెచ్చగా ఉన్నావు, చాలా నాకు అసహ్యం వేస్తుంది. ప్రియ దైవ సేవకులారా, నీవు దేవుణ్ణి ప్రేమించే సేవకుడు అయితే, నీవు క్రీస్తుని ప్రేమించే సేవకుడు అయితే, నువ్వు యేసుని గౌరవించే వ్యక్తి అయితే, దేవుని పరిచయను ప్రేమిస్తున్నాను చెప్పుకుంటున్న నీవు లేఖనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. లేఖనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారు. లోకంలో ఉన్నది సంఘంలోకి, నీలోకి రానే రాదు. ఈరోజు నా సంఘంలో ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు, నాకేమీ కొదువలేదు, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, ఆ సంఘము చాలా సంపన్నమైన సంఘం. ఆ యొక్క నగరము చాలా సంపన్నమైన నగరము. ఆ నగరములో నల్లని ఊలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ నల్లని ఊలు చాలా ఖరీదైంది. విలువైన వస్త్రాలని తయారు చేయుటకు, విలువైన వస్త్రాలని ఎక్స్పోర్ట్ చేయుటకు ఈ నల్లని ఊలుని ఉపయోగిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నగరములో కంటి వైద్యశాలలు ఉన్నాయి. చుట్టుప్రక్కల పట్టణాల నుంచి అనేక మంది ప్రజలు కంటి సమస్యల చేత బాధపడుచున్న వారు నివారణ పొందడానికి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తుంటారు. అక్కడ కంటి లేపనం అనేది దొరుకుతూ ఉంటుంది. అనగా ఆ యొక్క నగరంలో అందరూ ఆరోగ్యంగానే ఉంటూ ఉంటారు. ఆ నగరంలో చాలా మంది సంపన్నులే. చర్చిలో ఏ ఒక్కరు కూడా పేదవారు లేరు. ఏ కాడికి వారు డబ్బు మీద దృష్టి పెట్టారే తప్ప డబ్బును కలుగు చేసే దేవుడి మీద దృష్టి పెట్టలేదు. వాస్తవమైన జీవితం కలుగు చేసేటువంటి సమస్తము ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచడానికి బదులుగా అస్థిరమైన ధనములను నమ్మిక ఉంచి, భౌతికపరమైన విషయాల మీద నమ్మకం ఉంచి, వారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ తమకుగా తాము చేసే భక్తితో, తమకుగా తాము చేసేటువంటి సెల్ఫ్ రైచియస్నెస్ తో తృప్తి పడుతున్నారు. దేవుడు అది సహించడం లేదు. స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఈ రోజున పాస్టర్ గారు నా బ్యాగ్ పెట్టుకొని వస్తుంటే, నా బ్యాగ్ నేనే మోసుకుంటాను పాస్టర్ గారు అని చెప్పాను. లేదు పాస్టర్ గారు, బ్యాగ్ ఇచ్చేయండి, నేను తీసుకొస్తానన్నాడు. నాకు అది కొంచెం బాధగానే ఉంది, నా బ్యాగ్ను ఆయన చేత మోపిస్తున్నానేమోనని. ఎందుకంటే మనకి ఎవరు అసిస్టెంట్లు కొనక్కర్లేదు. ఎఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ, నా తోటి యోగుడు, నా అవసరానికి ఉపకరించిన వాడు, నా జత పనివాడు, క్రీస్తు యేసు దాసుడు. దేవుని దాసులకు ఉండవలసిన లక్షణాలు మనం మర్చిపోయాం. మనకున్న భక్తితో, మనకున్న సంఘములో సభ్యులను బట్టి, నా సంఘంలో ఇంతమంది ఉన్నారు, నీ సంఘంలో కొద్దిమందే ఉన్నారు. బైబిల్లో చిన్న మంది గురించే దేవుడు పొగిడి చెప్పాడు తప్ప పెద్ద మంది గురించి చెప్పలేదు, విమర్శించడం లేదు. పెద్ద మందిని ఎక్కడ ఉపయోగించాడంటే పందుల దగ్గర ఉపయోగించాడు. చిన్న మందిని ఎక్కడ ఉపయోగించాడంటే నీకు దేవుని రాజ్యం ఇవ్వబడి ఉంది అన్నాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది క్వాంటిటీ కాదు, దేవుడికి కావాల్సింది క్వాలిటీ. దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, దేవుడికి కావాల్సింది సిన్సియారిటీ. వాళ్ళుగా తృప్తి చెందుతున్నారు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కూడా తక్కువ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడండి ఒక శాస్త్రితో, నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన ఆ శాస్త్రి నాకేం తక్కువ లేదనుకున్నాడు, నాకంతా బాగానే ఉందనుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దైవ సేవకులారా, నా తోటి సహదాసులారా, అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగానే జరిగిపోతుంది, నాకేం పర్వాలేదు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం కరువైపోయిందేమో, అనుదినము దేవుని వాక్యం చదవటము కరువైపోయిందేమో, చదవాల్సిన రీతిగా చదవలేకపోతున్నామేమో. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు.
దేవుడు మనల్ని పరీక్షించునుగాక. దేవుడు అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు దిగంబరు వాడివి. 5 విధాలుగా మాట్లాడుతున్నాడు. ఈ విధమైనది నువ్వు ఎరుగక నిన్ను నీవు సంతోషిస్తున్నావు, నీకుగా నీవు తృప్తి చెందుతున్నావు. హెచ్చరిక చేస్తున్నాడు, భయంకరమైన హెచ్చరిక. ప్రతి సంఘానికి శుభవచనాలు చెప్తున్నాడు. రెండవదిగా ప్రతి సంఘానికి తన లైంగిలో పరిచయం చేసుకుంటున్నాడు. మూడవదిగా ప్రతి సంఘంలో నీ క్రియలు నేను ఎరుగుదలన్నాడు. నాలుగవదిగా ప్రతి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఐదవదిగా ప్రతి సంఘాన్ని విమర్శిస్తున్నాడు. ఆరవదిగా ప్రతి సంఘానికి ఎగ్జార్టేషన్ వాడిస్తున్నాడు, నీవు కనుక ఇలా చేయగలిగితే అని మాట్లాడుతున్నాడు. ఏడవదిగా ప్రతి సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. నేను స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ సంఘానికి ఏమో మాట్లాడుతున్నాడంటే, నీ వద్దకు వచ్చినటువంటి వారందరికీ నీవు కాటుకు నమ్ముతున్నావు, ఆయింట్మెంట్ అమ్ముతున్నావు. అనేక మంది కంటి సమస్యల చేత నివారణ పొందడానికి నీ వద్దకు వస్తున్నారు. నీవు నా దగ్గర కొను. నీ వద్దకు అనేక మంది వచ్చి నీ దగ్గర కొంటుంటే నువ్వు అమ్ముతున్నావు. నువ్వు బంగారం అమ్ముతున్నావు, నువ్వు వస్త్రాలు అమ్ముతున్నావు, నువ్వు ఆయింట్మెంట్స్ అమ్ముతున్నావు. ఈరోజు ఎంతమంది సేవకులు సువార్త ప్రచారకులుగా, సువార్త వర్తకులుగా కాకుండా కమర్షియలైజ్డ్గా పాస్టర్స్గా లేరు. ఎంతమంది కమర్షియలైజ్డ్ పాస్టర్స్గా లేరు. ఎంతమంది ఖర్చులు అమ్మేవాళ్ళు లేరు. ఎంతమంది ఇలాగా వ్యాపారం చేసేవాళ్ళు లేరు. వ్యాపారము ఈ లవోదికీయ సంఘంలో జరుగుతుంది. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడు ఆయన. యెరూషలేము మందిరాన్ని cleansed the temple and then he cursed the tree. ట్రీ టెంపుల్ మనిషిని సూచిస్తున్నాయి, ట్రీ టెంపుల్ సేవకుని సూచిస్తున్నాయి. యెరూషలేము మందిరములో వ్యాపారం జరుగుతుంటే యేసయ్యకు కోపం వచ్చింది. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగలుగా చేశారు. మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత కుంటి వాళ్ళు వచ్చారు, గుంటి వాళ్ళు వచ్చారు, యేసయ్య వారిని స్వస్థపరిచారు. ఈ రోజున సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మేలు పొందుకుంటానికే మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వారి కొరకే దేవుడి సేవకుని అపాయింట్ చేశాడు. కానీ ఈ రోజున సేవకుడు పేదవారికి కానీ, సామాన్యమైన వారికి కానీ, అవసరంలో ఉన్న వారికి కానీ అందుబాటులో ఉండలేదు. ఓన్లీ ద పాస్టర్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ రిచ్ పీపుల్, నాట్ పూర్ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్, నాట్ లే పీపుల్. ఎందుకని? సామాన్యమైన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, సామాన్యమైన వాళ్ళ దగ్గర ఇవ్వడానికి దశంభాగాలు ఉండవు, సామాన్యమైన వాళ్ళ దగ్గర ఏముండవు. ధనవంతులను దర్శిస్తే మంచి ప్యాకేజీ, ధనవంతులను దర్శిస్తే మంచి కవర్లు, ధనవంతులను దర్శిస్తే అన్ని ఏర్పాట్లు. సాక్షాత్తు లవోదికీయ సంఘంలో అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నా తోటి సేవకుడిగా ఇంకొక 7 నిమిషాలు నేను ముగించబోతున్నాను. ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. దేని స్తోత్రం కలుగుగాక. మనం అనేక సార్లు విశ్వాసులు చెప్తాం, మారు మనసు పొందు, మారు మనసు పొందని. ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు మారు మనసు పొందాలండి? సేవకులు మారు మనసు పొందాలి. సేవకులు మారు మనసు పొందాలి. నేను ఎవరిని సంతోషపరిచే వ్యక్తిని కాదు, ఎవరి ద్వారా పొగడబడే వ్యక్తిని కూడా కాదు. అంత అవసరం నాకు లేదు. బ్రతుకుదెరువు కోసం నేను సేవలోకి రాలేదు. నేను బాగా చదువుకొని ఎందుకు సేవలోకి వచ్చానంటే, దేవుడు పిలిస్తే నేను వచ్చాను, దేవుని స్వరానికి లోబడి నేను వచ్చాను. ఆ దేవుని మాటని నేను గౌరవిస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సంఘపు దూతతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకేం కొదువ లేదనుకుంటున్నావు కదా? తెల్లని వస్త్రాలు నా దగ్గర నువ్వు కొనుక్కో. వస్త్రము పరిశుద్ధమైన జీవితాన్ని తెలియజేస్తుంది. అగ్నిలో పుటమేమైనా బంగారము నా ఎద్దుకు వచ్చి కొనుక్కో అనగా దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యమే వేల కొలది వెండి బంగారు నాణ్యుల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉందన్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ కన్నులకు కాటుక నా యొద్ద ఉన్నది. ఈ రోజులో మన యొక్క చూపులో తేడా ఉంది. మన నేత్రాల్లో దయ, కనికరము, క్షమ, ప్రేమ ఉన్నదా? యేసయ్య చూసినట్లు మనం చూడగలుగుతున్నామా? యేసయ్య చూపులాగా మనం ఇక చూపులు ఉన్నాయా? మనం చూసినట్లయితే శిలువ యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య కన్నులు అర్థమవుతాయి. ఈ రోజున
యుగ సంబంధమైన దేవత, దేవుని ప్రత్యక్షతను చూడలేని గుడ్డితనం ఈరోజు నా సేవకులకి దేవుడు కలుగు చేశాడేమో. సేవకులు మనోనేత్రాలు వెలిగించబడాలి, సంఘస్థుల మనోనేత్రాలు వెలిగించబడతాయి. సేవకులు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి నేత్రాలు వెలిగించబడతాయి. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని ప్రత్యక్షతను చూసి సంఘానికి బోధించాలి. చార్లెస్ సిహెచ్ స్పర్జన్ అనే గొప్ప దైవ సేవకుడు, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. ఆయన దగ్గరికి ఒక సేవకుడు పేరుగాంచిన ఆయన శనివారం నాడు రాత్రి వచ్చాడంట, నేను సిహెచ్ స్పర్జన్ గారిని కలవాలని. అప్పుడు సిహెచ్ స్పర్జన్ గారి దగ్గర ఉన్నాడండి. ఆ యొక్క సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? మా అయ్యగారు శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా యేసయ్య పాదాల యొద్ద గడుపుతాడు, ఎవరికి సమయం ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఆదివారం నాడు సంఘానికి కావాల్సిన వాక్యాన్ని అందించడానికి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని బోధించాలంటే దేవుని దగ్గర నుంచి స్వరం వినాలి, దేవుని దగ్గర నుంచి దర్శనం చూడాలి. అప్పుడు ఆయన అన్నాడంట, నేను కూడా రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు దాసుని అన్నాడంట. అప్పుడు సిహెచ్ స్పర్జన్ గారు అన్నారు, నువ్వు యేసుక్రీస్తు దాసుడు అయితే నేను యేసుక్రీస్తుతో ఇప్పుడు గడుపుతున్నాను అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మనము మన అనుదిన జీవితంలో దేవుని సేవకులమైన మనము మనకున్న సంతృప్తితో కూడిన భక్తితో సంతృప్తి చెందకుండా, మనకున్న పరిచయను బట్టి, మనకున్న సంఘ సభ్యులను బట్టి సంతృప్తి చెందకుండా మనకు అన్ని బాగానే అని అనుకోకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను మెచ్చుకోవాలి అని తెల్లని వస్తువులంటే పరిశుద్ధమైన జీవితము కలిగి అగ్నిలో పుటమైన బంగారం అంటే దేవుని వాక్యాన్ని అనుదినము పఠిస్తూ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన గుండెల్లో మంట పుట్టిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలానే మన మనోనేత్రాలు వెలిగించబడుతూ ఉంటాయి. ఇప్పుడు వారికి సంఘంతో చెప్పాడు. అయితే 19వ వచనం నుంచి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినీడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తాం. ఎందుకని? ఎవడైనా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు సంఘం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు సంఘము యేసయ్యని బయట నిలబెట్టింది. ఈ రోజులో మన పరిచయంలో యేసయ్య ఉన్నాడా? మన సంఘాల్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్యను బయట నిలబెట్టి ఏడ్పిస్తున్నాం. పాట పాడుతుంటాం కదా, ఎందాక ఆయనను నిలబెట్టి ఏడ్పించము, అతడు పరుడు కాదు, అతడు రక్షకుడు, నీ ప్రాణ స్నేహితుడు. దేవుడు అంటున్నాడు, సంఘమంతా నన్ను ఆహ్వానించకపోయినా పర్వాలేదు, వ్యక్తిగతంగా ఏ ఒక్కరైనా సరే వాళ్ళ హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తే నేను వస్తానని మాట్లాడుతున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుంపులో గోవిందయ్యలాగా, నలుగురిలో నారాయణలాగా మనం ఉండకూడదు, వాళ్ళని వీళ్ళని మనం చూడకూడదు, ఆ సంఘాన్ని ఆ పరిచయం చూడకూడదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాకింగ్ ద డోర్ ఎట్ యువర్ హార్ట్. నీ హృదయం అనే తలుపు వద్ద నేను తట్టుచున్నాను. ఐఎమ్ నాకింగ్ ద డోర్, నేను తలుపు తట్టుచున్నాను. ఎవడైనను, ఏ సహోదరుడైనను, ఏ సేవకురాలైనను, ఏ సేవకుడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తాం. దేని స్తోత్రం కలుగును గాక. అనగా యాక్టివ్ రిలేషన్షిప్ అన్నమాట. దేవునితో చురుకైన సహవాసం, దేవునితో చురుకైన అనుబంధం. ఒక పాట పాడుకుంటూ ఉంటాం, నీతో నా జీవితం ఆనందమే, నీతో నా సహవాసం మాధుర్యమే. యేసయ్యా, నీతో నా సహవాసం, నీతో నా అనుబంధం నా జీవితానికి ఎక్సలెంట్, నా జీవితానికి మంచిది. ఆయన అంటున్నాడు, నువ్వు ఆహ్వానిస్తే నేను వస్తాను, లేకపోతే నేను బయటే నిలబడి ఉన్నాను. ఆ దేవాదేవుడు అంటున్నాడు, నేను జయించిన వాడిని. ఐఎమ్ ద ఓవర్ కమర్. నేను జయించిన వాడిని. ఏం జయించినాడు? లోకాన్ని జయించినాడు. కనుక నీవు కూడా జయించగలవు. లోకంలో మీకు శ్రమ కలుగును. యోహాను సువార్త 16:33 ప్రకారము, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. లోకమును జయించిన యేసయ్యను నువ్వు ఎక్కడ అర్థం చేసుకుంటావు? క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకుంటావు. ఎందుకంటే తన శిలువను తాను మోసుకొని వెళ్ళాడు, నీ కోసం నా కోసము. తాను మోసిన శిలువ మీదనే ఆయన బలియాగమయ్యాడు. ఆయన మనందరి కోసం, సర్వలోక మానవాళి కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి మనల్ని జయించి తిరిగి లేచాడు.
జయించిన వాడితో మనం కూడా జయించగలము. యేసయ్య జయించిన వాడు ఏమన్నాడు? నా సింహాసనం మీద నాతో పాటు కూర్చుండబెట్టుకుంటాను. సింహాసనం అంటే ఏంటో తెలుసా? అత్యున్నతమైన గౌరవం, రాజాధికారంతో కూడిన అధికారము, ఏ గ్రేట్ హానర్. అనగా యేసుతో పాటు నీకు అత్యున్నతమైన గౌరవాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తుతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇదిగో వీరందరూ నాతో పాటు ఉన్నారు, ఈ సంఘం నాతో పాటు ఉంది, ఈ పరిచర్య నాతో పాటు ఉంది. ఈ పరిచర్యైనా సంఘమైనా దేవుడే కదా నీకు ఇచ్చింది. ఒకసారి ఆలోచించు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంతో చెప్పాల్సిందంతా చెప్పాడు, సంఘ విధేయతతో మాట్లాడాల్సిందంతా మాట్లాడాడు. ముగింపులోకి వచ్చేవారికి ఇదిగో బిహోల్డ్, ఇదిగో అనే మాటకి ఇంగ్లీష్లో హలో, ఇదిగో నీతో నేను చెప్తున్నానని. కానీ బైబిల్ భాష ఇదిగో అన్న మాట దగ్గర బిహోల్డ్ అంటే జాగ్రత్తగా పట్టుకొని నేను చెప్తున్న మాట. నేను నీ హృదయం అనే తలుపుని నిలుచుండి తోటుచున్నాను. సేవకుడా, సేవకురాలా, నా తోటి సేవకురాలా, వ్యక్తిగతమైన ఆహ్వానం కలిగిస్తున్నాడు. సద్వినియోగం చేసుకుందాం. మనకున్న భక్తితో, మనకున్నటువంటి పరిచయతో సంతృప్తి చెందితే మంచిది కాదు. దేవుడు సంతృప్తి పరిచేదిగా మనకు పరిచయం ఉండాలి. దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితం ఉండాలి. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. వేల కొలది వెండి బంగారముల కంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ఆయన వాక్యమే బంగారం కంటే శ్రేష్టమైనది. ఆయన రక్తము ఏ వస్తువులైన వెండి బంగారముల కంటే ప్రశస్తమైనది. ఆయన నామము బంగారు నామము, అన్ని నామముల కంటే అధికంగా హెచ్చింపబడిన నామం. ఆయన వాక్యం చదువుదాం, పరిశుద్ధమైన జీవితం జీవించుదాం. ఆయన ప్రత్యక్షతను చూసినట్లు దివ్య దృష్టిని పొందుకుందాం. ఆయన పట్టుచున్నాడు. వ్యక్తిగతంగా తలుపులిస్తావా? వ్యక్తిగతంగా ఆహ్వానిస్తావా? నీతో నేనుంటాను, నాతో నీవు ఉంటావు, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. అబ్రహాము ఇంటి దగ్గర ఆతిథ్యం తీసుకున్న యేసయ్య, జక్కయ్య ఇంటిలో జక్కయ్య దగ్గర సంతోషించే యేసయ్య పరిచర్యలో నీతో సంతోషించాలనుకుంటున్నాడు. క్రీస్తుతో నీ పరిచర్య ఉన్నదా? క్రీస్తుతోనే నీ పరిచర్యను కొనసాగిస్తున్నావా? నేను నా క్రీస్తు అని సంతోషించగలవా? యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నన్ను ప్రేమించే యేసయ్యా, నువ్వు నాతో ఉంటే ఆయన తాను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సరిచేయబడి సరి అయిన పరిచర్యను జరిగించాలని, మరణం వరకు నువ్వు నమ్మకుండా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నా దేవుడు జయించిన యేసయ్య, లోకమును జయించిన యేసయ్య, పాపమును జయించిన యేసయ్య, మరణాన్ని జయించిన యేసయ్య, సైతాన్ని జయించిన యేసయ్య, బండను జయించిన యేసయ్య, యుద్ధం జయించిన యేసయ్య. నా యేసయ్యతో నువ్వు నడిస్తే, నా యేసయ్యతో నువ్వు పరిచయం చేస్తే, క్రీస్తు తోడి నీ పరిచర్య, యువర్ మినిస్ట్రీ విత్ క్రైస్ట్ ఈజ్ ప్రీషియస్ మోర్ దాన్ సిల్వర్ అండ్ గోల్డ్. నా యేసుతో, నా క్రీస్తుతో నీ పరిచర్య చాలా చాలా శ్రేష్టమైనది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, సేవకులతో పరిశుద్ధాత్మ చెప్పుకున్న మాట, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. జయించు సేవ, నీ అంతట నువ్వు జయించలేవు. జయించిన ఓవర్కమర్ అయినటువంటి నా యేసయ్యతో యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. Personally, you won't overcome in anything, but with Christ you can overcome. Hallelujah. English లో ఒక పల్లవి ఉంది, we shall overcome someday. నేను దాన్ని పాడి ముగించబోతున్నాను. ఏదో ఒక రోజున మనం జయించబోతున్నాం. ఏదో ఒక రోజున యేసయ్య రాబోతున్నాడు. ఏదో ఒక రోజున మన కన్నీళ్ళు తొలగబోతున్నాడు. ఏదో ఒక రోజున మన పరిచయం ఆయన వృద్ధి చేయబోతున్నాడు. ప్రియ దైవ సేవకుడా, చాలా మంది దైవ సేవకులను చూస్తూ వాళ్ళకి పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పరిచర్య ఉన్నాయి, యేసు నాతో లేడని బాధపడుతున్నారేమో. we shall overcome. ఏదో ఒక రోజున మనం జయించబోతున్నాం. we shall overcome.
We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. You will wipe out tears. You will wipe out tears. You will wipe out tears someday. Oh, deep in my heart, I do believe you will wipe out tears someday. I shall make us true. I shall make us true. I shall make us true someday. Oh, deep in my heart, I do believe I shall make us true someday. I shall come again. I shall come again. I shall come again someday. Oh, deep in my heart, I do believe I shall come again. ఏసయ్యా, ఏదో ఒక రోజు నువ్వు రాబోతున్నావయ్యా. మేము దీన్ని లోతుగా మా హృదయాంతరంలో నమ్ముతున్నాం. ఏసయ్యా, మా పరీక్షల్లో మేము దుఃఖముకున్నాయిన్నామయ్యా. మేము కన్నీరు కారుస్తున్నామయ్యా. మా సంఘాన్ని బట్టి, మా సంఘ విశ్వాసం బట్టి నువ్వు అప్పగించిన పరీక్షల్లో మేము ఎదలేకపోతున్నామని కన్నీరు కారుస్తున్నాం. ఏదో ఒక రోజున మా కన్నీరు చూడబోతున్నాయి. ఏసయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఏసయ్యా, మమ్మల్ని తీసుకుని వెళ్ళిన ఏదో ఒక రోజున రాబోతున్నాం. నీకు స్తోత్రమయ్యా. ఏదో ఒక రోజున మేము జయించబోతున్నాం. ఏసయ్యా, నీతో మేము జయించగలమయ్యా. ఆమేను వాడా, మీకు వందనాలయ్యా. దేవుని సృష్టిగా వినైన వాడా, మీకు వందనాలు. నమ్మకమైన సత్యసాక్షి, మీకు వందనాలయ్యా. మీకు ఇవ్వడిన పరిచర్ని మేము నమ్మకంగా కొనసాగించుటకు పరిశుద్ధాత్మ దేవుడా కృపను గ్రహించండి. లాంఛనం గాని కలిగించిన భార్య బిడ్డలను పరిచయం మీరు దీవించండి. నా తోటి దైవ సేవకులు వారి కుటుంబాల పరిచయం మీరు దీవించండి. దుగ్గిరాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ ని నానాటికి వృద్ధులకు తీసుకురండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరిని బట్టి మీకు పొందినారు. గౌరవ అధ్యక్షులందరిని బట్టి మీకు పొందినారు. వారి కుటుంబాల పరిచయం బట్టి మీకు పొందినారు. నా దేవా, నువ్వు జయించిన వాడు అయ్యా. క్రీస్తుతో మేము జయించగలం. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అంటే చక్కని వర్తమాన ప్రకటనల నుండి సంఘముల యొక్క స్థితిగతులు, ఇప్పుడు మనము ఏ సంఘ పరిచర్యలు, ఏ సంఘ కాలంలో ఉండి మనం ఎలా వెళ్తున్నాం అనే అంశాలను మరి చాలా దైవాభాష్యంతో దేవుని యొక్క ఆత్మ నడిపింపులతోటి హెచ్చరికలుగా వర్తమానం అందించిన విజయులు మరి సన్నికంఠం రాజేశ్వరి గారికి ఉగ్రాల మండలి పాస్టర్ ఫెలోషిప్ తరఫున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒక గమనించండి, కొన్ని అనౌన్స్మెంట్స్ ప్రత్యేకంగా మరి ఈ నెల మొత్తం దాదాపుగా ప్రతిరోజు మీటింగ్ ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే 6, 7, 8 తారీఖుల్లో మండల మహోత్సవములు దుగ్గిరాల్లోని మన్నా చర్చి దగ్గర జరిగించబడుతుంది. మన మత్స్యగౌరవ గౌరవ అధ్యక్షులు యేసుదాస్ గారు ఆధ్వర్యంలో వారి కుమారుడు దినకన్ గారు వారి ఆహ్వానం మేరకు మనందరినీ కూడా వారు ఆహ్వానించున్నారు. మరి ఆత్మపూర్ణమైన వ్యవస్థకు మన మధ్యలోకి వస్తుంది. 6, 7, 8 అంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి మంగళ బుధ గురువారాల్లో మరి వారిని అందరిని ఆహ్వానించడానికి వారు మన మధ్యలోకి వచ్చారు. 2 మాటలు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ కూడా మరి మా ఒక్క కూటాలకు వచ్చి మమ్మల్ని దీవించాలని, ప్రార్థించాలని కోరుతున్నాం. కనుక ఈ మండల పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి సేవకుడు కూడా మరి మా ముఖ కూడికలకు రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ 3 రోజుల కూడికల గురించి మీ దగ్గర ఆల్రెడీ పాంప్లెట్స్ ఉన్నాయి. అలాగని మరి ఈ 3 రోజుల కూడిక అయిపోయిన వెంటనే, అంటే 8వ తారీఖు కూడికలు అయిపోతే 9, 10 తారీఖుల్లో మరి పేరకలపూడి గ్రామంలో పాస్టర్ ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో మరి యెరూషలేము ప్రార్థనా మందిరం నీకోసమే మహిమ గల సువార్త మరి 9వ తారీఖు నెహెమ్యా గారు, అలాగనే 10వ తారీఖున
ఫస్ట్ ఫ్రెడీ పాల్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. మరి వీరందరినీ కూడా వారు రావాలని కోరుకుంటారు. అంటే 6, 7, 8, 9, 10 దాదాపుగా అన్ని రోజులు ఉన్నాయి. 2 రోజులు ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో మరి తరగతుల్లో జరిపించడానికి ప్రభుత్వాలు వచ్చినారు. వారి మాటల్లో మనం ఆహ్వానం పడతారు. ప్రభు యేసుక్రీస్తు నామములో వేదిక మీద ఉన్న దైవ సేవకులకి ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ప్రభు సభలు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. 9, 10 తారీఖులో జరుగుతున్న సభలకి మిమ్మల్ని అందరినీ కూడా సంఘాలతో కలిసి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఆ సభలను జయకరంగా జరిగించాలని ప్రార్థించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచిదండి. మరి అలాగని మరి మనుషులు ఒక వారం వ్యాపించిన తర్వాత మే నెలలో మీ అందరికీ తెలుసు శృంగారపురం అంటేనే ఒక పెద్ద మీటింగ్లు పెడుతుంటారు అయ్యగారు. మరి 18, 19, 20, 21 తారీఖుల్లో ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మరి మీటింగ్స్ జరుగుతున్నారు. మరి మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం నుండి పిఎస్ స్వామి గారు వస్తున్నారు. అలాగనే ఎక్స్ గారు, అలాగనే కె ఆశీర్వాదం డేవిడ్ గారు వస్తున్నారు. మరి శృంగారపురంలో జరిగే ఈ యొక్క మీటింగ్స్ ని ఆహ్వానించడానికి మన మధ్యలో శృంగారపతి యోహాన్ అయ్య గారు ఉన్నారు. వారి మాటలు ప్రైజ్ హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దయచేసి మరి ఈ యొక్క మీటింగులు ఈ సంవత్సరం మే నెల 18, 19, 21 తారీఖు 4 దినాలు జరుగుతున్నాయి. మరి ఆ శృంగారపురం గ్రామంలో జరుగుతాయి కనుక మీరు సంఘాలతో కూడా సేవకులందరూ కూడా మీరు రావాలని ప్రేమపూర్వకం మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఈ యొక్క సేవ, ఈ పరిచర్య మరి దిగ్గజాల మండలి యొక్క సేవకుల సహాయార్థంతో మరి వాడి యొక్క ప్రోత్సాహంతో జరుగుతుంది కనుక మీరందరూ సహకరించారు, ప్రార్థన చేశారు కనుకనే మీ ప్రార్థన ఫలమే రేపు జరగబోతున్న సభల్లో దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినట్లుగా మీరందరూ కుటుంబాలతో సంఘాలతో రావాల్సిందిగా ప్రేమపూర్వకం మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఆమేన్. అలాగే దాంతో గమనించండి, మీకు పాంప్లెట్ ఇంకా రాలేదు. 22, 23 ఇక్కడ 21 వరకు శృంగారపురం అయిపోగానే 22, 23 మీ అందరికీ తెలుసు మన మధ్యలో మరి ఒక సింహం ఎవరు రండి అయ్యగారు 2 రోజులు మీటింగ్ పెడుతున్నారు. మరి పాస్టర్ గారు కావున మనల్ని అడవుల దగ్గర నుండి పరంజ్యోతి గారిని ఆహ్వానించున్నారు. వారి మాటల్లో మనకి ఆహ్వానాన్ని పంపుతారు. దేవుని స్తోత్రం. 22, 23వ తారీఖున మరి అగ్రహారం గ్రామం మీ అందరికీ తెలుసు. అక్కడ 2 రోజులు మరి స్పీకర్ ఒకే స్పీకర్ని నేను 2 రోజులు కూడా వేసాను. లాస్ట్ అంటే 2023లో కూడా 2 రోజులు ఒక్క ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఒక స్పీకరు 22, 23 ఈ సంవత్సరం అంతా మా మినిస్ట్రీ జెడ్టీసీ మినిస్ట్రీ నందివేలుగు దర్శనయ్య గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడ సభ జరిగినా కానీ 10:30కల్లా ఆమె అన్నాం. ఈ సంవత్సరం అన్న జరిగిన మీటింగులన్నింటిలో కూడా 10:30కే క్లోజ్ చేసాం. అలాగే రాబోయే మీటింగ్లో కూడా అగ్రహారం కానీ గురువారం కానీ ఇంకా ఎన్ని మీటింగ్లైనా కానీ ఈ టయానికి మేము క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం కాక అందరూ పాల్గొనాలని మనం చేస్తున్నాను. అలాగనే మరి 4వదిగా మరి ఈ నెల ఆఖరు అంటే 25, 26, 27 తారీఖుల్లో ఈముని గ్రామంలో మరి వైస్ ప్రెసిడెంట్ గారైన దానియేల్ గారు మరి ఇండియా బైబిల్ మిషన్ చర్చ్ తరఫున మీటింగ్స్ తలపెట్టినారు. మరి 25, 26, 27 తారీఖుల్లో మీకు చెప్పారు నాకు శిరీష్ గారు 25వ తారీఖే ఈవినింగ్ 4 గంటలకి వాళ్ళ ప్రతిష్టారాధన చూసిన తర్వాత మరలా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలి మనందరూ. కాబట్టి ఈ నెలంతా దాదాపుగా మీటింగ్స్ ఉన్నాయి. మీరెవరు కూడా మన మీటింగ్లు కాదు కదా, మనం కాదు కదా అని కొంతమంది చాలా నిర్లక్ష్యం ఉన్నారు. కుర్రోళ్ళు పప్పు రాము గారు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీరందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా వచ్చి మరి మీటింగ్స్ కాదువే ప్రభుని కనపరచాలని మనం చేస్తున్నాను. దానియేల్ గారు వారి యొక్క సింహాంస కూడికి ఉన్నాయి కావున ఈరోజు రాలేకపోయినారు. వారి తరపున మరి అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. 25, 26, 27 తారీఖుల్లో మరి ఈ దాదాపుగా ఒక వారం గ్యాప్లో రేపటి నుండి మీటింగ్స్ ప్రారంభించబడి 27వ తారీఖు వరకు కూడా మీటింగ్స్ జరుగుతాయి. మీరందరూ కూడా ఒక్కరోజున అక్కడ నిలబడి మరి మీ యొక్క ప్రజెన్స్ అక్కడ ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజల రిపోర్ట్ మనం చూద్దాం. చిన్న దైవసేవకులు మరి చాలా బుద్ధిగా అయ్యారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున దైవజనులైన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున 52 పేజెస్ రిసిప్టులు వచ్చినాయి. వాటిలో 4,200 రూపాయలు మనకి వాళ్ళ వచ్చినటువంటి సభ్యత్వాలు.
మంచిదండి. వాటిలో 2000 రూపాయలు మరి గౌరవ ప్రోత్సాహపు కానుకగా మరి లామ్ కిరణ్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వారికి ఇస్తూ ఉండగా మన దగ్గర మిగిలినవి 2200 రూపాయలు. జనవరి నెలలో 6600 రూపాయలు పిల్లి ప్రదీప్ గారి దగ్గర మనకి సభ్యత్వం వచ్చిందండి. అందులో 2000 రూపాయలు వారికి గౌరవ ప్రోత్సాహ కానుకగా ఇవ్వగా 4600 రూపాయలు మిగిలినవి. ఫిబ్రవరి నెలలో జేవిఎన్ రాజు గారి వద్ద 5050 రూపాయలు మనకి సభ్యత్వం వచ్చినది. అందులో 2000 రూపాయలు గౌరవ ప్రోత్సాహ కానుకగా ఇయ్యగా 3050 రూపాయలు మిగిలినవి. మొత్తము కలిసి 7650 రూపాయలు. అందులో సెమీ క్రిస్మస్ బాకీ 2306 రూపాయలు ఉన్నది. అవి పోను 5344 రూపాయలు ఉన్నవి. మార్చి నెలలో మనకి 3300 రూపాయలు మాత్రమే వచ్చినవి. అవి కూడగా 8644 రూపాయలు మనకి మార్చి నెల వరకు ఉన్నవి. మరి వాటిలో ఆ సంవత్సరం మరి మీటింగ్ ఎవరు పెట్టకపోతే మరి యోహానయ్య గారు మరి పెట్టి ఉన్నారు. అయితే భోజనాల వరకు నేను చూసుకుంటానని వారు చెప్పి ఉండగా మన అసోసియేషన్ తరఫున మరి వచ్చినటువంటి పాస్టర్ గారికి ట్రావెల్ 67 మంది మాత్రమే ఆ రోజున అటెండ్ అయ్యారు. 6700 రూపాయలు పోను 1944 రూపాయలు మనకి బ్యాలెన్స్ మిగిలినవి. వాటికి బ్యాలెన్స్ కలిపి బ్యాంకులో జమ చేయటం జరిగింది. ఏప్రిల్ నెల మరి సన్నికంటి మోజేసాయి గారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో 4950 రూపాయలు మనకి ఆ రోజు సభ్యత్వం ఇచ్చినది. 2000 రూపాయలు గౌరవ ప్రోత్సాహ కానుకగా ఇవ్వగా 2950 రూపాయలు మనకి మిగిలి ఉన్నవి. వాటిని 2000 రూపాయలు బ్యాంకులో వేసి మరి 1500 రూపాయల దాకా బుక్స్కి మరి ఖర్చు పెట్టడానికి అడ్వాన్స్ ఇచ్చాము. ఈ నెలలో ఆ మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం అంటే ఇప్పుడు వేసే బ్యాంకులో వేసే డబ్బులు కాక మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు 1,75,534 రూపాయల 90 పైసలు ఉన్నాయండి. అందరికీ వందనాలు. మరి కిరణ్ గారికి మరి ఈరోజు వర్తమానం అందించిన దైవసేవకుల చేతుల మీదుగా మరి ఇచ్చే ప్రోత్సాహ బహుమతిని తీసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగినాక చాలా ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చేది 2000 రూపాయలు మాత్రం. మరి ఈ మంచి సమయంలో వర్తమానం అందించిన మన దైవసేవకులకి మరి చిన్న సత్కారం ఎందుకంటే దేవుని సందేశం ఇచ్చిన సేవకులు మరి సన్మానానికి పాత్రలని మన ప్రేమని ఏ విధంగా వ్యక్తపరచాలనేది చెప్పండి కోరుకుంటున్నా. బయట గమనించండి. జడ్పీసీ గుడివాడ సంఘం మరి మన లూకా మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ పాటుపడేది ఇందాక. మరి వారు 29, 30, 31 మనం 27కి కంప్లీట్ చేసాం. కంప్లీట్ అవ్వలేదు మీటింగ్స్ ఉన్నాయి. 29, 30, 31 తారీఖు రాకుంది. మరి ఈ మీటింగ్స్కి మరి ప్రశాంత్ ఘోష్ గారు వస్తున్నారు బెంగళూరు నుంచి. అలాగనే నందమూరి క్రిస్టల్ గారు వస్తున్నారు. జే జాన్ గారు వస్తున్నారు. మరి అయ్యగారు ఉంటే వారిని ఆహ్వానించడానికి ఉన్నారా సార్? 1 నిమిషాలు త్వరగా. పాస్టర్ గారు మరి గుడివాడలో మంచి పరిచయం చేస్తారు. వారి కుమారుడు నర్సరావుపేటలో కూడా పరిచయం జరిగిస్తున్నారు. మరి ఒక మంచి మీటింగ్స్ గంభీరంగా పెడతారు. 27, 29, 30, 31 పైకి రండి. దేవుని నామానికి మాకు కలుగురుగాక. మరి అయ్యగారు చెప్పిన అంతేం లేదండి. అంతా ముందు దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం జరగడానికి కృప చూపుతున్నాడు మాకు. మే నెల 29, 30, 31 తారీఖులో గుడివాడ గ్రామాల కూటాలు జరుగుతున్నాయండి. 7 గంటలకు ప్రారంభించి 10:30కి మరి సుందర్ సింగ్ గారు పాస్టర్ గారు చెప్పినట్లుగా 10:30కి క్లోజ్ చేయాలనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇనే టైంలో జనం వాక్యం వినే టైంలో ఎలపలకి వెళ్ళే వాక్యం అంతా కూడా వాళ్ళ నిద్రలోకి వెళ్తున్నారు. తర్వాత మనం ఎన్నో చెప్పుకుంటాం.
డబ్బులన్నీ వృధా అవుతున్నాయి. కానీ దేవుని వాక్యం వినడానికి, అనేకులు వెలిగించబడటానికి దేవుడు కృప చూపాలని, మరి మీరు ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ కూడా రావాలని, మరి మా ఆహ్వానం మన్నించి మమ్మల్ని దీవించాలని, మీ ఎవరైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, తొందరగా రక్షణ పొందాలని మేము ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తాం. దేవుని స్తోత్రం, దేవుని మాట. దేవునికి స్తోత్రం కలిగిన మంచి సమయంలో మరి దైవజనులు పిల్లి ప్రతిపై గారు ఉన్నారు. నేను ఆ ఫ్లోలో వెళ్తాను, మీరు వేదిక మీకు రండి సార్, ప్లీజ్ ఒక్క నిమిషం వచ్చేసాను. రండి పాస్టర్. మరి దైవ సేవకులు బందదాస్ గారు వచ్చారు, మరి ఫోన్ చేశారు, వెళ్ళిపోయారా? రండి. దైవజనులు నాగేశ్వరి గారిని ఇక్కడ కూర్చోవాలని ప్రభుత్వంట ఆహ్వానిస్తున్నాం. అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ముందుకు వచ్చినట్లయితే మరి సేవకులు చక్కని వర్తమానం అందించారు. వాటిని సన్మానించినట్టు అది అతి చలనంగా విద్వాల మండలి పరిస్థితి భావిస్తుంది. అందరం కూడా మన్మకాలు కూడా ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుడికి సన్మానం అంటే దేవునికి అయా స్థానిక శాఖ కాపర్ గారు నిలబడినట్లయితే అందరం దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఈ మంచి సంతోషంలో ప్రేమలో కూడా దేవుడు అందరినీ కూడా ప్రేమించి చక్కగా ఓర్పు అనే దాన్ని ఇచ్చి దేవుని సన్నిధానంలో కొనసాగిపోవటానికి మార్గం చూపించారు. మరి ముగింపు మాటలుగా దైవ సేవకులు, స్థానిక సేవకులైన పాస్టర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు. ఎందుకంటే నేను మీ అందరి చేత ప్రార్థన చేయించుకోవాలని. ఇందాక మోగేశ్వరి గారు ఒక ప్రార్థన చేశారు, ఇది కింద పెట్టేసి ఏమనంటే కిరణ్ గారు భార్య బిడ్డలకి అన్నారు. ఆయన దేవుని సేవకి అప్పగించుకొని దాదాపు ఆయన సేవ అంతా క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గర ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నా సరే చెప్పండి, వాళ్ళని వదిలిపెట్టకుండా మీతో కూడా పని లేకుండా ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన చచ్చిపోయాడంటే ఇంటికి పోయి ఏం చేస్తాడు తెలుసా? ముసుగేసుకుని ఇంకా ఏడుతా ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రభా నా ప్రార్థన ఆయనకి ఇచ్చిన డిజైర్ అంటే ఆయనకి ఇచ్చిన ఆ గొప్ప తీర్మానం అది. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో ఏదైనా చేయాలి అంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసమే నేను ఒక సంస్థ పెట్టి నేను వాళ్ళ కోసం ఏదో ఒక షెల్టర్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నానని కూడా చెప్పారు. అయితే ఒక్కొక్కరికి ఒక పరిచర్య దేవుడు అప్పగించారు. ఆ సేవకులు మీ అందరి చేత ప్రార్థన చేయించుకోవాలి, ఆ అభిషేకం నాకు కావాలని తెలియపరుచున్నారు. వారు ముందుకు వచ్చినట్లే మన అందరం కూడా పైకి లేచి నిలబడదాం. పైన దైవజనులు మరి వారి నిమిత్తమై ప్రార్థించుండగా ఇటు తిరిగండి సార్, మీరు ఇటు తిరిగి సార్. ఎక్కడి వస్తాలు వారికి వైద్యులు చూపిస్తుండగా మన మధ్యలో ప్రభుత్వ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. అందరం కలిసి అదిగో సేవకుడు కోరుకున్నట్లుగా దేవుడు తన మీదకి అభిషేకం పొందింపచేస్తున్నారు. రానున్న దినాలలో అది ఎంతో బాధపడుతున్నా రోగగ్రస్తులు వాడు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలందరి కోసం గొప్ప ప్రార్థనా యోధుడిగా మార్చబడి దేవుని కొరకు వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవ, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ఘనమైన తండ్రి కార్యక్రమాన్ని ఎంతవరకు ప్రభా తండ్రి ఎంతో క్రమముగా జరిగించి వాతావరణాన్ని ప్రభా మీ అదుపులో ఉంచుకొని అయాదిగా మంచి అనుకూలమైన వాతావరణం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ప్రభా యేసయ్యాదిగా అనేక పాటలు పాడి మీ నామాన్ని గణపరుచున్నారు. అనేక అంశాలతో ప్రభువా నిన్ను ప్రార్థించి వేడుకొని ఉన్నారు తండ్రి. అలాగే ప్రభా తండ్రి మీ దైవదాసులు తండ్రి ప్రభా మోషే గారి ద్వారా మాకు చక్కని వర్తమానం అందించినారు. అట్టి రీతిగా ప్రభా తండ్రి సమయంలో అయా ఎంతో భారభరితంగా అయా ఉన్నా లేకపోయినా మా తండ్రి మీ సేవకుడు ఈ స్థానికంగా ప్రభా సువార్తను ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగినటువంటి మీ దైవదాసులు అభిషేకులైనటువంటి అయా లాంగ్ కిరణ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా ఈ సమయంలో తండ్రి మీ బిడ్డకు ప్రభు ఇంకా
దినదినము పరిశుద్ధాత్మ శక్తితో నింపి దీవించి ఆశీర్వదించి అయా ఇదిగో నీ ఆత్మాభిషేకంతో మండించి ప్రభువా, ఓ తండ్రి నాయన ప్రభు, ఇంకా నీ పనిలో నమ్మకంగా వాడబడతాను సహాయం చేయండి అయా. నీకే స్తోత్రం తండ్రి. అయా నీ సేవ కొరకు ప్రభు, ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు ప్రభు బిడ్డ తండ్రి ప్రయాసపడేవాడుగా, ఓ తండ్రి నాయన నీ సువార్తని ప్రభు ప్రకటించే బిడ్డగా వాడుకుని దీవించండి. ఆత్మీయంగా శారీరకంగా బలపరిచి తగిన శక్తిని బలమును నింపమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. అయా ఇదిగో వారు ఎక్కడెక్కడైతే పరిచర్య ప్రారంభించి నడిపిస్తున్నారు అయా, వారి పరిచర్య తండ్రి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఆశీర్వదించండి మా ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రం తండ్రి. ఈ యొక్క మేనల్ల తండ్రి ప్రభువా, మీ దాసుని తండ్రి అయా వాడుకొని యొక్క అయా సర్వసభ్య సమావేశం జరిగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుడిని అయా కిరణయ్య గారిని, వారి కుటుంబ సభ్యులను, సంఘ బిడ్డలను అయా మరి గ్రామస్తులందరూ దీవించండి. అలాగే సభకు విచ్చేస్తున్న ప్రతి దైవ సేవకుడిని, సేవకురాలని, కూడి వచ్చే ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి బహుశ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన ప్రతి దైవజనులకు ముందు మనస్సుతో పూర్ణతో నా వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుల యొక్క సమావేశానికి విచ్చేసి మా గ్రామం కొరకు ప్రార్థించి మా గ్రామాన్ని ఆశీర్వదించిన ప్రతి దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమార్థమైనటువంటి ఈ కూడికకు సహకరించిన ప్రతి వారికి, పరిచయం చేస్తున్నటువంటి వారికి, రహస్యమందు చూచి దేవుడు నిండైనటువంటి కృప వారికి అనుగ్రహించును గాక. ఈ మధ్యాహ్నపు వేళ మా గ్రామస్తులు సిద్ధపరిచినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ ఎలా పరిచయిస్తుడు అంటే కిరణ్ గారు, ఎక్కడ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ జరిపిస్తున్నా అక్కడ మంచినీళ్ళు తీస్తాడు. మీకు తెలుసా ఎంత తగ్గించ ఆయన దాదాపుగా ఇంజనీరింగ్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ తోబుట్టూరు కూడా చాలా దూరంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే తగ్గింపులో మరి అభివాదం మనం చాలా గౌరవించాల్సింది. మరి వారితో పాటు అక్కడ నిలబడిన వాళ్ళందరూ దాదాపుగా చాలా ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ పేరు అయితే నాకు తెలియదు. గత రాత్రి నుంచి చాలా కష్టపడుతున్నారు. వారందరిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. అందరి నిమిత్తం అమ్మ మీరందరూ అక్కడ నిమిషాలు ప్రార్థనలో ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తారు. అందరూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ముందుకు వెళ్దాం. కృష్ణఫలయ్య గారు మనకి ముగింపు ప్రార్థన చేస్తారు. మరి బోధేశ్వరి గారు ఆశీర్వాదం. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, ఓ తండ్రి మీకు వందనాలు. 2025 సంవత్సరం మే నెల మొదటి సోమవారం 5వ తేదీ DPF సమావేశంలో మీరు తోడుగా ఉండి ప్రియులు, ఆత్మీయులు ఉల్లాం కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ కోరికను బట్టి మీకు వందనాలు. ప్రారంభం నుండి చివరి వరకు మీరు తోడుగా ఉండి నడిపించారు ప్రభువా, స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో తోడుగా ఉన్నారు తండ్రి. అనేక ప్రార్థనాంశాలు కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసిన మీ స్తోత్రాలు. మంచి వర్తమానం అందించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. రామకిరణ్ గారిని బట్టి ప్రభా, పరిచయం చేసిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేసినాం. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ప్రభా ఆశీర్వదించిన తండ్రి, ఫలింపజేయండి దేవా, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకారులు, అద్భుత కార్యాలు చేయమని మహిమ పొందును. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాగడ వచ్చి పర్యంతము సదాకాలము మనకందరికీ, మన పరిచర్లకు తోడైండి నడిపించు వర్తలు చేయంగాక. ఆమేన్. అందరికీ వందనాలు.